ప్రారంభించారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మనం చూసుకున్నట్లయితే గనక 11 రోజుల పాటు దీక్ష చేసి నిన్న ఆయన దీక్ష విరమించడం, అదేవిధంగా ఈ రోజు సనాతన ధర్మానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి గత పాలనలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏదైతే ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించి జరిగినటువంటి అవమానాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన ఈ రోజున పూర్తిగా పవన్ కళ్యాణ్ వాటిపైన విశ్లేషణ కూడా చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు నిర్వహించబోతున్నటువంటి ఈ వారాహి సభ ఏదైతే ఉందో, ఈ వారాహి సభకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా ఏదైతే అటు కడప జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా, ఉమ్మడి కడప, ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లా నుంచి అయితే అత్యధికంగా ఈ సభకి జనం అయితే రావడం జరిగింది. మనం చూస్తా ఉన్న విజువల్స్ లో భారీగా బారికేడ్స్ మధ్యన వారాహిని నిలబెట్టడం జరిగింది. ఈ వారాహికి సంబంధించి ఈ వారాహిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ వారాహి పైన ఆయన ప్రసంగాన్ని అయితే ప్రజలకి చెప్పబోతా ఉన్నటువంటి పరిస్థితి. సనాతన ధర్మాన్ని ఎందుకు మనం కాపాడుకోవాలి, సనాతన ధర్మం అంటే ఏంటి, వారాహి డిక్లరేషన్ అంటే ఏంటి, వారాహికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, వీటన్నిటిపైన కూడా మొత్తం మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మెగా స్పీచ్ అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం గా ఆయన ఈ వారాహి సభ గతంలో పిఠాపురంలో నిర్వహించారు. తర్వాత ఇప్పుడు మరలా ఈ సభ నిర్వహించబోతున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం జన సందోహం. మహిళలకు కూడా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వీరందరూ కూడా వృద్ధులతో సహా వారందరూ కూడా రావడం, వారందరికీ కూడా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అటు కేకేతో కూడినటువంటి కొంతమంది ఇక్కడ కొన్ని ఏర్పాట్లు, అదేవిధంగా అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వివిధ టీమ్స్ అన్ని కూడా ఒక చాకచక్యంగా ఇక్కడ స్థానిక నాయకులతో కలిసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వాటర్ కావచ్చు, ఇతర అంశాలలో ఫుడ్ కావచ్చు, ఇంకా మజ్జిగ ఇలాంటి పంపిణీ కార్యక్రమాలు చేసుకుంటూ వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏదైతే వారాహి సభ సక్సెస్ కావడానికి అయితే వారందరూ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం రాయలసీమ జిల్లాల నుంచి అటు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ వారాహి సభకి రావడం, వచ్చేటటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతా ఉన్నారు, సనాతన ధర్మాన్ని గురించి ఏం చెప్పబోతా ఉన్నారు, ప్రజలకి ఎటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక పవన్ కళ్యాణ్ ఈ 11 రోజులు దీక్ష చేస్తున్న తరుణంలో కొంతమంది అనేకమైనటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా ఆయన పైన కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. వాటిపైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో కూడా మనమైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం వారాహికి సంబంధించినటువంటి బారికేడ్స్ చూసాం మనం. గతంలో బారికేడ్స్ కూడా కొంచెం వీక్ గా ఉండేవి. ఇప్పుడు ఆ బారికేడ్స్ కి 2 లేయర్స్ గా, అంటే 2 వరుసలుగా బారికేడ్స్ ఏర్పాటు చేసి మధ్యలో కూడా గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ లో కూడా బారికేడ్స్ కదలకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం, ఆ సౌండ్ సిస్టమ్ కానీ అన్ని విధాలు కూడా అన్ని బాగుండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం, అదే విధంగా 3 రోడ్ల కూడలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా ఇది ఒక బాలాజీ, తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ నగర్ కి సంబంధించినటువంటి బాలాజీ జంక్షన్ అంటారు దీన్ని. ఈ జంక్షన్ లో 3 రోడ్లు కూడలి మొత్తం ఎటు చూసినా కూడా జన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి. జనం ఎక్కడ చూసినా కూడా జనం పవన్ కళ్యాణ్ ని చూసేందుకు, పవన్ కళ్యాణ్ ఇచ్చేటటువంటి స్పీచ్ ని వినేందుకైతే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా మనం ఆకర్షించేది ఉదయం మనం మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడు గూడూరు నుంచి వచ్చి అతను కూడా ఏదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టాడు కాబట్టి అతను ఆ వయసు 6 ఏళ్ళు ఉంటాయి, అతను కూడా దీక్ష చేస్తున్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం చూస్తున్నాం వారాహి పైన ఇప్పుడిప్పుడే కొంతమంది నాయకులు చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేరుకున్నారు. చిత్తూరుకు సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ కూడా వారాహి పైకి చేరుకున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఏదైతే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ వారాహి వాహనాన్ని అయితే అధిరోహించబోతా ఉన్నారు, ఆయన రాబోతా ఉన్నారు. ఈ వారాహి పైనుంచి పవన్ కళ్యాణ్
మనం చూస్తా ఉన్నాం తిరుపతి నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ప్రస్తుతం అయితే వారాహి పైకి రావడం జరిగింది. వారందరూ కూడా అక్కడ కొన్ని సమాలోచనలు చేస్తా ఉన్నారు. కొంతమంది ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ఏం స్పీచ్ ఇవ్వబోతా ఉన్నారు ప్రజలను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి అంశాలలో ఎక్కడ మనం ఏం తీసుకోవాలనే అంశాలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారితో పాటు హిందూ మతానికి సంబంధించినటువంటి వారు కూడా హిందుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతా ఉన్నాడు అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే నిన్న తన కుమార్తెలిద్దరితోటి దర్శనం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తెతోటి డిక్లరేషన్ ఫామ్ ని ఫిలప్ చేయించడం కూడా అందరినీ ఆకర్షించినటువంటి విషయం. ఏదైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి తిరుమల రావడానికి అనేక కారణాలు చెప్పి ఆయన మానేయడం జరిగిందంటూ ఈ డిక్లరేషన్ ఫామ్ ని ఫిలప్ చేయడానికి ఆయన చేయకపోవడమే దానికి కారణం అంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే సభాస్థలి వద్దకి పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. కొద్ది నిమిషాలలోనే వారాహి వాహనాన్ని అయితే ఆయన అధిరోగించబోతా ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం సభాస్థలికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడే సభాస్థలికి అయితే ఆయన చేరుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే వారాహి పైకి ఆయన రాబోతా ఉన్నారు. వారాహి పక్కనే ఆయన వాహనం కూడా ఆపడం జరిగింది. వారాహి పక్కన ఆపినటువంటి వాహనంలోంచి ఆయన దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆయన అయితే వారాహి వాహనం పక్కకి ఆయన కాన్వాయ్ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా వారాహికి వాహనం దగ్గరికి ఆయన వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఆకుండా డైరెక్ట్ గా వారాహిలోకే ఆయన వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వారాహి ఎక్కి ఇప్పుడు ఆయన ప్రసంగం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కనుక వారాహి వాహనం వద్దకి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. వారాహి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఈసారి ప్రసంగాన్ని అయితే ఆయన చేయబోతున్నటువంటి పరిస్థితి. వారాహి డిక్లరేషన్ అనేది అసలు ఏ విధంగా ఉండబోతా ఉంది, డిక్లరేషన్ లో ఏ అంశాలని పవన్ కళ్యాణ్ ప్రస్తావించబోతున్నారు అనేది మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతాలు, అదేవిధంగా సుదూర పక్కన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా మెయిన్ గా ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ వెళ్లేందుకైతే మాత్రం అక్కడ వారాహి వాహనం ఎక్కేందుకు అంతా కూడా రూట్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరికొద్ది నిమిషాల్లోనే వారాహి వాహనం పైకి పవన్ కళ్యాణ్ చేరుకోబోతా ఉన్నారు. వారాహి వాహనానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్తానికి రెడీ అయిపోతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా వారాహి వాహనం ఎక్కేందుకైతే బయలుదేరినటువంటి, ఆయనతో పాటు ఆయన కుమార్తెలు కూడా ఈ రోజు మనం స్పెషల్ అట్రాక్షన్ గా ఆయనతో పాటు ఆయన కుమార్తెలు కూడా ఈ సభాస్థలికి చేరుకోవడం జరిగింది. అంటే వారు వాహనం పైకి ఎక్కుతారా లేదా అనేది మనం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆయన కుమార్తెలు మాత్రం వాహనంలోకి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. వారు ఇప్పుడే పవన్ కళ్యాణ్ కూడా వారాహి వాహనం దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన కూడా కారు దిగి వారాహి వాహనాన్ని ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం ఆయన చూడొచ్చు. పైకి వచ్చే వారందరూ తో పాటు ఆయన ఏం మాట్లాడబోతున్నారో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా వారాహి వాహనంలో కూడా చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతా ఉన్నారు ఏంటనే విషయాలపైన కూడా పూర్తిగా చూడాల్సినటువంటి అంశం ఏదైతే ఉందంటే, ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఇతర పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఏదైతే పలు స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారితో పాటు ఇతరులు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సుప్రీంకోర్టులో వాదనలు, తదనంతర పరిణామాలతో ఈ రోజు పవన్ ఏం చెప్పబోతున్నాడు అనేది మాత్రం
పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ వారాహి పైకి కూడా రావడానికి సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కొద్ది నిమిషాల్లోనే వారాహి పైకి వస్తారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా పైకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది అంతా కూడా వారాహి పైకి వస్తా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మనం అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి జన సందోహం ఇక్కడ గుంపులుగా రావడం, మొత్తం కూడా రోడ్లన్నీ కూడా తిరుపతి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేటటువంటి తిరుమలలో ఈ జన సందోహం ఒక సముద్రాన్ని మించినటువంటి పరిస్థితుల్లో జన సముద్రంగా మారినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. వారాహికి సంబంధించి వారాహి పైన పవన్ కి వచ్చేటటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. చుట్టుపక్కల చూస్తున్నట్లయితే ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అక్కడ వారాహి వాహనం పై కూడా కొంతమంది నేతలు మాత్రం అనుమతించారు. కొంతమంది నేతలు కూడా వారు పైన ఉంటారు. వారితో పాటు పవన్ కళ్యాణ్ పైకి వచ్చిన తర్వాత ఎటువంటి స్పీచ్ ఉండబోతుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరుగని రీతిలో ఆయన చేసినటువంటి పనులకి సంబంధించి ఇక్కడ తిరుపతికి సంబంధించి అంటే రాయలసీమలో చాలా వరకు కూడా టెంపుల్ సిటీస్ గా భావిస్తారు. ఎందుకంటే ఇది టెంపుల్ సిటీ, ఆధ్యాత్మిక భావాలతో ఉన్నటువంటి తిరుమల దేశంలో హిందువులకి ప్రతిష్టాత్మక, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా తిరుమల ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. అదేవిధంగా తిరుమల అంటే ఒక వైకుంఠం లాగా భావిస్తారు. సాక్షాత్తు ఆ దేవదేవుడే ఈ భూమి మీద వచ్చినట్టుగా కూడా అందరూ కూడా నమ్మేటటువంటి ప్లేస్. దేవదేవుడిని దర్శించుకుంటే చాలు అనుకునేటటువంటి దాని దగ్గర అనేక ఆరోపణలు రావడం, ఏదైతే జరగకూడనివి జరగడం, ఇవన్నిటిపైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వీళ్ళందరూ కూడా కూడా కేసులు నడవడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఇటు సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మం వైపు నా అడుగులు వేస్తాను, హిందువులకు అండగా నిలబడతాను, అదేవిధంగా హిందువులతో పాటు పరమతాన్ని కూడా గౌరవించాలంటూ కూడా తన కుమార్తెతోటి డిక్లరేషన్ పూర్తి చేయించడం, మతానికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు హిందూ మతాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఏదైతే ఉంటుందో ఆ సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఉండాలంటూ కూడా చూడడం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు. అదిగో మనం చూస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వారాహి వాహనం పైకి రావడం జరిగింది. వారాహి వాహనం మీదకి పవన్ కళ్యాణ్ కూడా విచ్చేసినటువంటి పరిస్థితి. వారాహి వాహనం మీదకి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అభివాదాన్ని ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే వారాహి వాహనం మీదకి వచ్చారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మనం చూద్దాం ఏం చెప్పబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి స్పీచ్ లో రాష్ట్రానికి సంబంధించి ఏముంటుందనేది. ఓవర్ టు స్టూడియో. ఓం నమః